అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. పెనుకొండ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తన ఉనికిని చాటుకోవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కొత్త డ్రామాలకు తెరలేపారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు సృష్టిస్తున్న అపోహలపై టీడీపీ నాయకులు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల పెనుకొండలోని ఒక సిమెంట్ రోడ్డుపై డ్రైనేజీ మరియు బాత్రూమ్ నీరు నిలిచిన నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో అక్కడ రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలపడం స్థానికంగా సంచలనం సృష్టించింది. దీని వెనుక అసలు నిజాలను బహిర్గతం చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుకొండకు వచ్చి సిమెంట్ రోడ్డు మీద వరిమడి పండించే స్థాయికి ఎదిగారని, ఎందుకంటే ఆమెకు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు సృష్టించడం అలవాటని, ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి కావాలనే తన బాత్రూమ్ నీరు డ్రైనేజీ నీరంతా రోడ్డుపైకి వదిలి మళ్ళీ ఆయనే అక్కడ వరి నాట్లు వేసేలా డ్రామాలు ఆడారని ఆరోపించారు. మంత్రి సవితమ్మ ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచిస్తారని, అందుకే ఈ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఇప్పటికే నిధులు కూడా మంజూరు అయ్యాయని, కానీ ఇక్కడున్న కొందరు కౌన్సిలర్లు కావాలనే పనులను అడ్డుకుంటూ ఈరోజు పనులను ప్రారంభించకుండా దురుద్దేశంతో ఈ నాటకాలు ఆడుతున్నారన్నారు. గతంలో ఇదే కొండాపురం రోడ్డుపై మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ ఏనాడు అభివృద్ధి చేయలేదని, కానీ మా మంత్రి వచ్చిన 6 నెలల్లోనే సిమెంట్ రోడ్డు డ్రైనేజీలు వేసి ఎంతో అభివృద్ధి చేశారని వారు అన్నారు. పెనుకొండలో రాజకీయం తన ఉనికిని కోల్పోతున్నారనే భయంతోనే మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ సిమెంట్ రోడ్డుపై వరి నాట్లు వేసే వింత నిరసనలకు దిగారని టీడీపీ విమర్శించింది. ఒక స్థానిక వ్యక్తి ద్వారా కావాలనే డ్రైనేజీ నీటిని రోడ్డుపైకి వదిలించి దాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రస్తుత మంత్రి సవితమ్మ ఇప్పటికే డ్రైనేజీ పనుల కోసం నిధులు మంజూరు చేయించినప్పటికీ వైసీపీ కౌన్సిలర్లు పనులను సాగనివ్వకుండా అడ్డుపడుతున్నారని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో చేయని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే చేసి చూపించామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటూ ప్రజల్లో అపోహలు సృష్టించడమే వైసీపీ నేతల పనిగా మారిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పెనుకొండ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇలాంటి చౌకబారు రాజకీయాలకు కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరించారు. మాజీ మంత్రి ఉషశ్రీ గారు పెనుగొండకు వచ్చి సిమెంట్ రోడ్డు మీద వరిమడి పండించే శక్తికి ఎదిగిందామా. ఎందుకంటే చెరువులు ఆక్రమించడము, ఎక్కడ ఉన్నది లేనట్లుగా సృష్టించడానికి అలవాటు కాబట్టి సిమెంట్ రోడ్డు పైన వరిమడి నాటింది. ఎందుకంటే వరిమడి పండిస్తానని వాళ్ళకి అటువంటి ఆలోచనలు ఉంటాయి. మా మంత్రి గారు అలా కాదు, అభివృద్ధి ఏం చేయాలా అనే ఉద్దేశంతో దీనికి డ్రైనేజీలకంతా డబ్బు శాంక్షన్ చేయించింది. కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరూ అడ్డుపడుతూ ఈరోజు మేము శాంక్షన్ అయ్యి అంతా ఓకే అయిపోయాక ఎట్లా వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారన్న దురుద్దేశం పెట్టుకొని ఈరోజు రోడ్లు వేయడానికి డ్రైనేజీలు వేయడానికి అడ్డుపడి మాకు ఇక్కడ వరి నాటి కూడా వచ్చింది. కొండాపురం రోడ్డు ఇక్కడే మంత్రి గారు ఉన్నారు. ఆ రోజు ఏ రోజు కూడా ఆ రోడ్డుని అభివృద్ధి చేయలేదు. మా మంత్రి గారు వచ్చిన 6 నెలలకే సిమెంట్ రోడ్డు వేసి డ్రైనేజ్ వేసి ఎంతో సస్యశ్యామలు చేసింది. మా మంత్రి గారు ఏమైనా అభివృద్ధికే ముందుంటారు, కానీ ఇట్లా లేనిపోని అపోహలు ఇట్లాంటివి సృష్టించి మా మంత్రి గారికి చేత కాదు. వైసీపీ అధ్యక్షురాలు నారాయణమ్మ కాలనీని సందర్శించి సిమెంటు రోడ్డు మీద నాటలు వేశారు. ఈ రోడ్డు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు వేసాము. డ్రైనేజీలు కూడా ప్రపోజల్ చేసిన తర్వాత మా గవర్నమెంట్ పోయిన తర్వాత మేము అప్పటికి ఊరికే అయినాము. తర్వాత మీ గవర్నమెంట్ వచ్చింది, మీ గవర్నమెంట్లో మంత్రి గారు ఉన్నారు, మీరు కూడా మంత్రి గారే అయినా కూడా ఆ రోజు సౌతమ్మ గారు సాధారణ వ్యక్తిగా ఇక్కడ కూడా నాట్లేసాము. ఆ రోజు మీకు కనబడలేదా ఈ సిమెంట్ రోడ్డు? తర్వాత కోలాపురం రోడ్డు నాట్లేసి మేము ఆ రోజు చూపించిన తర్వాత కూడా మీరు చలనం లేకుండా ఉంటే ఈరోజు ఆ రోడ్డు పూర్తి చేసి డ్రైనేజ్ కూడా పూర్తి చేసి డెవలప్ చేసిండేది మా ప్రభుత్వము. ఈ రోడ్లో నిన్న సాయంకాలం వచ్చి ఆమె మడి నాటింది. ఇక్కడ ఉషశ్రీ గారు మడి నాటింది. ఎక్కడన్నా సిమెంట్ రోడ్ల మీద మడిలు రావమ్మా, మట్టిలో అయితే వడ్లు వస్తాయి. 5 సంవత్సరాల్లో మీ కళ్ళు ఏం కనపడడం లేదా? 5 సంవత్సరాల్లో మీరు మడి నాటకూడదా? మరి మేము ఇంకా చెరుకు తోటలే వేయాల్సిండే పెనుగొండ నిండా. మీకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఏదో ఒకటి చేయాలంటే చేయాల. ఇదే కళ్ళు కనపడడం లేదా? ఈ
మంగాపురం రోడ్డు, ఈ రోడ్డు ఎలా ఉండింది? మా సైతమ్మే వేసిండేది. ఇప్పుడు ఇది కూడా నిలబెట్టింటే మీ కౌన్సిలర్లు మొన్న తీర్మానంలో అర్చింటే సంతకాలు చేసినారు. డెవలప్మెంట్ కాకోకుండా చేస్తాండేది మీ కౌన్సిలర్లే. ఈ అమ్మ ప్రజలారా మీరు కూడా వినండి, ఎక్కడన్నా డెవలప్ చేయాలన్నప్పుడు వీ కౌన్సిలర్లే అడ్డుపడుతున్నారు. మీరు ఓట్లేసి గెలిపించారు వీళ్ళే అడ్డుపడుతున్నారు ఈరోజు. కానీ ఆయన వచ్చి బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం నుంచి ఈ రోడ్లో మన్ను ఆడుతుంది అమ్మ. 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? 5 ఏళ్ళు మీరు చేయకూడదా? మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కొంచెమన్నా సిగ్గుండల్లా. పెనుగొండలో డెవలప్మెంట్ చేస్తాంటే సవితమ్మ మాట్లాడేదానికి కానీ చూపించేదానికి కానీ కొంచెమన్నా బుద్ధుండి మాట్లాడండి. బుద్ధి లేని పని ఇవన్నీ. నిన్నటి రోజు ఉషశ్రీ గారు మా నారాయణ కాలనీకి వచ్చారు. వచ్చి ఇక్కడ వరి నాట్లు నాటారు. వరి నాట్లు నాటిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత మేము వచ్చాము. మేము వచ్చిన తర్వాత ప్రజలంతా మా చుట్టూ వచ్చారు. కానీ ఉషశ్రీ చుట్టూ ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి వరి నాట్లు నాటిచ్చాడు. ఆయనే ప్రశ్నించాం నిన్న వచ్చి, ఏమయ్యా నారాయణ కాలంలో ఏం ఇంప్రూవ్మెంట్ కాలేదు, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కాలేదు, 65 లక్షలు కాలువలు కూడా వేస్తున్నాం కదా, ఆల్రెడీ మార్కింగ్ కూడా ఇచ్చాము అని కూడా చెప్పాము కదా నీకు అంటే, లేదు నాకు తెలియదు విషయం అది అన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర పోయినా కూడా ఆయనే నీళ్ళు తీడుస్తున్నాడు ఇక్కడికి. ఆయన ఎట్లా మళ్ళీ మాట్లాడుతున్నాడు ఈడ. అలాగే ఉషశ్రీ గారు డెవలప్మెంట్ చేస్తున్న సవితమ్మ గారు అది ఓరవలేకే అందరి మీద బురద చల్లుతుంది. ఆమెకు డెవలప్మెంట్ తెలీదు, ఓన్లీ స్కాములు, ఇసుక దందా, మట్టి దందా ఇవి మాత్రం తెలుసు. కాబట్టి పెనుగొండ ప్రజలందరూ బాగున్నారు. మీరు వచ్చి పెనుగొండ ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని కోరుకుంటున్నా. ఇది నారాయణం కాలనీలో దాదాపుగా 10 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య. ఇక్కడ డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు లేకపోవడం వల్ల గత తెలుగుదేశం ప్రభుత్వంలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జరిగినాయి. అయితే ఆ తర్వాత డ్రైనేజీలు ఏర్పాటు చేసేకి ఇరుకు సందులు ఉండడంతో కొంతవరకు డెవలప్ చేయాలి ఎట్లా అని ప్లాన్ గీసే నేపథ్యంలోనే గవర్నమెంట్ పోవడంతో మరలా 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మంత్రివర్యులుగా శంకరనారాయణ ఉన్నారు. తర్వాత మరలా పెనుగొండ ఇన్ఛార్జిగా మంత్రి హోదాలో ఇప్పుడున్న ప్రస్తుత వైసీపీ నాయకురాలు ఉషశ్రీ శరణ్ పెనుగొండకు వచ్చారు. ఆ 6 నెలల కాలంలో పెనుగొండలో ఈమె ఏమాత్రం ఒక డ్రైనేజీ నిర్మాణం చేసినారా, లేదా ఒక సిమెంట్ రోడ్ ఏమైనా నిర్మాణం చేశారా? పెనుగొండ గురించి అవగాహన చేసుకునేదానికే ఇప్పటికి కూడా ఆమెకు అర్థం కావడం లేదు. రెండో విషయం ఏమంటే, ఇక్కడ చూస్తే సిమెంట్ రోడ్ ఇది. ఈ సిమెంట్ రోడ్డు పైన ఎవరైనా వరి నాట్లు వేస్తారా? మామూలుగా వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మట్టి అనేది సిమెంట్ రోడ్ల పైనకి చేరుతూ ఉంటుంది. దానిపైన వచ్చి వరి నాట్లు వేసి, అంటే ఇంక కళ్యాణదుర్గంలో ఇట్లా సిమెంట్ రోడ్ల మీద ఏమన్నా వరి నాట్లు వేసుకొని వ్యవసాయం చేస్తారో, బెంగళూరులో చేస్తారో మాకైతే తెలియదు. ఇక్కడ పెనుగొండలో మామూలుగా వరి నాట్లు అనేది మట్టిపైన వేస్తారు, పంటలు పండుతాయి. రెండో విషయం ఏమంటే, మా మంత్రివర్యులు సవితమ్మక్క గారు ఇక్కడ నారాయణమ్మ కాలనీని పూర్తిగా రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో దీనికి 67 లక్షలు శాంక్షన్ చేయించి డ్రైనేజీ నిర్మాణాలు చేయాలనే కాన్సెప్ట్తో ముందుకు పోయారు. ఇవి డ్రైనేజీ నిర్మాణ పనులు ఇక ఎట్లో జరుగుతాయనే ఉద్దేశంతో మేము ఆ కౌన్సిల్ సమావేశంలో ఆపినా అవి ఆగలేదు. ఎట్లో ఇంకా నిర్మాణాలు జరుగుతాయి కాబట్టి మేము వచ్చి ఇక్కడ వరి నాట్లు వేసినాము, మా అందువల్ల ఈ డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతాయి అని మీ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే కుటిల రాజకీయాలు చేసే వచ్చినారు తప్పితే ఇక్కడ కావాలంటే మీతో పాటు ఉషశ్రీ శరణ్తో పాటు ఇక్కడ వరి నాట్లు వేసిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు ఎన్నిసార్లు ఈ పనులు జరగకుండా ఆపినారనేది. అది కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపిన తర్వాత మీ ఉనికి చాటుకోవడం దానికి ఎట్లో పనులు జరుగుతాయి, ఇంకా ఆగవు. మేము రాజకీయంగా లబ్ధి పొందడానికి, జనాలను మభ్యపెట్టడానికి ఈ వరి నాట్ల నాటకం ఆడినారు తప్పితే నిజంగా మీరు పెనుగొండ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళైతే అది వేరే విధంగా ఉంటుందని నేను మనవి చేసుకుంటున్నాను. ఉషశ్రీ గారు ఇక్కడ నారాయణమ్మ కాలనీలో పర్యటించి ఇక్కడ పెనుగొండలో ఆమెకు రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం, ఎందుకంటే రాజకీయ ఉనికి అనేది ఆమెకు లేదు. ఎందుకంటే గతంలో 2019-24 మధ్య కాలంలో ఆమె మంత్రిగా పనిచేశారు. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఈ పెనుగొండ నియోజకవర్గానికి ఒక 6 నెలల ముందు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు. అయితే ఆమె పెనుగొండ నియోజకవర్గంలో ఎక్కడో కూడా పెనుగొండ నియోజకవర్గంలో ఒక పని చేసిన దాఖలాలు లేవు. దాంతో
పెనుగొండ నియోజకవర్గ ప్రజలు 2024లోనే ఆమెకి సరైన బుద్ధి చెప్పారు. అయితే 2024 ఎన్నికల్లో మా మంత్రి అయినటువంటి సౌతమ్మ గారు పెనుగొండ నియోజకవర్గము ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా అయిన తర్వాత మా పెనుగొండ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్ అయితేనేమి, ఇక్కడ కోనావరం రోడ్ అయితేనేమి, అదేవిధంగా బీటీఆర్ కాలనీ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, చెరువు రోడ్డు డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ₹1 కోటి రూపాయలతో సెంట్రల్ లైటింగ్ అయితేనేమి, ఈ విధంగా పట్టణాభివృద్ధికి ఎంతో నిధులు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి చేస్తుంది మా మంత్రి సౌతమ్మ గారు. అయితే మా రాజకీయ ఉనికి లేదు కాబట్టి, ఉషశ్రీకి రాజకీయ ఉనికి లేదు కాబట్టి ఏదో ఒకటి కుటిల రాజకీయం చేయాలా, రాజకీయ ఉనికి కాపాడుకోవాలనే ఉద్దేశంతో నారాయణమ్మ కాలనీలోకి నిన్న పర్యటించినప్పుడు ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ కాలనీ ఇచ్చిండేది కూడా అప్పుడు పటాల రవీంద్ర కాలంలో ఇక్కడ ఇచ్చిండేది తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ఈ కాలనీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ రోడ్లన్నీ కూడా వేశారు. ఆ తర్వాత మా సౌతమ్మ గారు నిధులు తీసుకొచ్చి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంజూరు చేశారు. కాబట్టి ఉషశ్రీ గారికి తెలియజేసేది ఒకటే, మేము చేస్తున్న అభివృద్ధిని మీరు అడ్డుకోవద్దండి, మీ కౌన్సిలర్ల ద్వారా అడ్డుకోవద్దండి, ప్రజలే మీకు సరైన బుద్ధి చెప్తారు. కాబట్టి ఈ మధ్య కాలంలో కొంతమంది కౌన్సిలర్లు వచ్చి తీర్మానం చేశారు. ఎందుకంటే అందరూ కూడా ప్రశ్నించినాము, ప్రజలు ప్రశ్నించినారు, మేము ప్రశ్నించినాము, కొంతమంది వచ్చినారు. అయితే నిన్న ఉషశ్రీ గారు వెనకంటే వచ్చినటువంటి కౌన్సిలర్లు కూడా ఆ తీర్మానానికి అడ్డుకున్నటువంటి సంఘటన కూడా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి కుట్రల రాజకీయాలు చేయొద్దండి. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి సౌతమ్మ గారు. అదేవిధంగా ఇస్లారం రోడ్డు కూడా తొందరలోనే భూమి పూజ కూడా చేయనున్నారు. అక్కడ కూడా 70 లక్షలతో సీసీ రోడ్డు కూడా మంజూరు చేశారు. ఈ విధంగా అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి వ్యక్తి మా సౌతమ్మ గారు అని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఉషశ్రీ గారు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.